తుడుగా మనిషిగా అవతరించాడు. ఎందుకొరకంటే నిన్ను ప్రేమించుట కొరకు, నీ చెంతకు చేరుట కొరకు సర్వ సృష్టికర్తైన దేవుడు నరావతారుడుగా మనిషిగా అవతరించి ఉన్నాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకించుదాం. మానవ జీవితం యొక్క మర్మము, నీవెందుకు ఈ లోకంలో జీవిస్తున్నావని, నీ జీవితపు ఉద్దేశం ఏమిటి అని నీవు ఎప్పుడైనా ఆలోచించావా? మనము జన్మించాము, పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాము, తిరిగి మరణిస్తున్నాము. అలాగే మన తాతలు ముత్తాతలు ముందు జీవించున్న వారందరూ కూడా అలానే జీవించి మట్టికి మరుగైపోయి కంటికి కనుమరుగైపోయారు. ప్రియ తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను, ఏ రోజైనా నువ్వు ఆలోచించావా నేను ఎందుకొరకు జీవిస్తున్నావని? అయితే ఈ దినము దానికి సమాధానము నీ చెంతకు వచ్చి ఉన్నది. దేవుని ప్రణాళిక మనము తెలుసుకున్నట్లయితే, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవుని ద్వారా, అంటే నీ ద్వారా నా ద్వారా దేవుడు వ్యక్తపరచగొరుచున్నాడు. అంటే దేవాది దేవుడైన దేవుడే నీలోకి రావడానికి, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇది సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఇంత మంచి ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు, నిన్ను నన్ను నిర్మించుకొని ఉన్నాడు. అయితే దేవుడుగా మనలోకి రాలేడు. దేవుణ్ణి మనము ఏ నరుడునో చూడలేడు. ఎందుకంటే సూర్యుడిని మనము కంటితో ఒక్క నిమిషం పాటు కూడా చూడలేమే. కోటి సూర్యుల కన్నా వెలుగైన దేవుణ్ణి నీవు నేను ఎలా చూడగలము? చూడలేము. కనుక ఆ దేవాది దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులుగా 2024 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి నరుడుగా, మానవుడుగా అవతరించి ఉన్నాడు. దేవుడు నరుడుగా అవతరించాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకాన 33.5 సంవత్సరాలు నరుడుగా జీవించాడు. ఆ 33.5 సంవత్సరము ఆయన మానవుడిగా జీవించి, ఆయన వడ్రంగి పని చేస్తూ తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులను పోషించి ఆయన రాజ్య సువార్తను, అంటే మానవుని యొక్క జీవితపు మరణము చెబుతూ, మానవుని యొక్క అంతిమ దశ ఏమిటని, పుట్టుక మరి మరణం యొక్క అటు తర్వాత జీవితం గురించి చెప్పి ఉన్నాడు. కనుక శ్రద్ధగా కొద్ది నిమిషాలు ఈ మాటలు విన్నట్లయితే నీ యొక్క మర్మమును నువ్వు తెలుసుకున్నట్లు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన విధానము చూసినట్లయితే, కన్యక మరియ అయిన ఆమెకు ఆయన జన్మించి ఉన్నాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యి మనుషులందరినీ ప్రేమించుట కొరకు, మనుషులందరి పాపముల కొరకు ఆయన కల్వారి శిలువలో గాయపడి, కొరడా దెబ్బలు తిని, ఉమ్మి వేయబడి, తృణీకరించబడి, శిలువ మరణము చేత ఆయన మృతి పొందాడు. మీరు అడగచ్చు, దేవుడు కొట్టడం ఏంటండి, దేవునికి రక్తం గార్చడం ఏంటండి, దేవుణ్ణి ఎందుకు చంపాలి అని. మంచిది. అయితే మనందరి పాపముల కొరకు ఆయన గాయపడ్డాడు. మనము చేసిన దోషములు, జన్మ పాపము, కర్మ పాపము, మన దోషములు, పాపములన్నిటి కొరకు క్రీస్తు బలిగా అర్పించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బలు, ఆ రక్తము చేతనే మన పాపమునకు విడుదల. మనమందరము పాపము చేసి దేవునికి దూరమైన వారమే. మనందరి పాపముల చేత మనము దేవుని చేరలేము, దేవుణ్ణి చూడలేము. కనుక క్రీస్తు మన కొరకు కల్వారి శిలువలో పొందిన దెబ్బల చేత, ఆ రక్తము చేత, ఆ మరణము చేత దేవుణ్ణి మనం చేరగలం. ఇది సత్యం. యేసు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవము అన్నాడు. కనుక నీవు నేను మంచి మార్గములో, సత్యములో, జీవములో నడవాలని కోరినట్లయితే క్రీస్తును మనం అంగీకరించాలి. ఈ దినము, ఈ శుభ శుక్రవార దినమున, ఈ మంచి రోజున, ఈ మంచి సమయమున ఈ గ్రామ ప్రజలకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ మేము మంచి సువార్తను, పునరుద్ధానుడైన క్రీస్తును, మనందరి పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈ భూమి మీద ఏదైనా మంచి సంతోషకరమైన వర్తమానం ఏదైనా ఉన్నట్లయితే ఇదే. బహుశా చదువుకున్న వారికి మంచి ఉద్యోగం వస్తే అది మంచి వర్తమానం. పెళ్లి కాని వారికి వివాహము నిశ్చయమైతే అది యొక్క మంచి సంతోషము. అయితే అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులైతే అది సంతోషం. కష్టాలలో, దుఃఖములో, బాధలలో ఉన్నవారు విడిపించబడినట్లయితే ఇంకా సంతోషం. అన్నిటికంటే శ్రేష్టమైన మాట ఉంది, క్రీస్తు నీ కొరకు చనిపోయినాడు, క్రీస్తు నీ కొరకు గాయపడ్డాడు, క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. క్రీస్తు అన్న మాట ఈ భూమి మీద ఉన్న మాటలన్నిటికంటే విలువైనది, సంతోషకరమైనది. అటువంటి సంతోషకరమైన సువర్తమానమును ఈ గ్రామ ప్రజలకు తెలియపరుస్తున్నాం. God so loved this world, God so loved you. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడైన క్రీస్తును ఈ భూలోకానికి నడిపించి మనందరి పాపముల కొరకు ఆ కల్వారి శిలువలో మరణించేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. నువ్వు పుట్టావు అన్నది ఎంత నిజమో, నువ్వు చనిపోతావు అన్నది అంతే నిజము. నా పాపముల కొరకు క్రీస్తు పుట్టాడన్నది నిజము. ఆయన రక్తము ద్వారానే తప్ప మన పాపములు క్షమించబడవు అన్నది నిజము. ఆయన రక్తము ద్వారా నీ పాపములు కడగబడ్డాయి అంటే నీవు ధన్యుడువు, ధన్యురాలు. అయితే ఈ మాటలను నిజంగాను నీ మనస్సు, ప్రాణ, ఆత్మ, శరీరంతో గ్రహించాలి. ఏ స్థలంలో ఉన్నావో, నీవెక్కడున్నావో నాకు తెలియదు. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న నీవు ఒక్కసారి అడుగు, ఓ నిజమైన దేవుడైన యేసు ప్రభువా, నీ రక్తము చేత నా పాపములు కడుగువా. నేనెంతో దుఃఖముతో, బాధతో ఉన్నాను. నా పాపములు నన్ను ఎంతో దుఃఖపరుస్తుంది, బాధపరుస్తుంది. కొన్ని సమయాల్లో నేను మరణించే అంతగా తీసుకెళ్తుంది. నన్ను క్షమించగలవా అంటే తప్పక క్రీస్తు నీ పాపములు క్షమిస్తాడు. ఎందుకంటే నా పాపములు క్షమించిన దేవుడు. నేను ఈ యొక్క దేశపు వాడినే, ఈ ప్రాంతపు వాడినే. అయితే నేను క్రీస్తుని కనుగొన్నాను, నేను జీవాన్ని కనుగొన్నాను. క్రీస్తు రక్తము ద్వారా నా పాపములు కడగబడ్డాయి. క్రీస్తు నాలో జీవముగా, ఆత్మగా నాలోనే ఉన్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మంచి శుక్రవార దినమున గత 2000 సంవత్సరాల ముందు మనందరి సర్వమానవాళి పాపం ఆయన నీ కొరకు, నా కొరకు మాత్రమే కాదు, ఈ భూమండలం మీద 800 కోట్ల మంది ప్రజల కొరకు ఆయన మరణించి ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన శిష్యులను, ఆయన బిడ్డలను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ సువార్త విని యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి ఆయన రక్తం ద్వారా తన పాపములు కడగబడి మంచి మార్గములో నడుచుకున్న వారందరూ నిజంగానే దేవుని చేత ఆశీర్వదించబడిన వారే. ఈ దేవుడు అన్ని మతాలకు, అన్ని జాతులకు, కులాలకు అతీతం. ఈయన క్రీస్తు అనగా మతము కాదు, క్రీస్తు అనగా కులము కాదు, క్రీస్తు అనగా ఒక జాతి కాదు, క్రీస్తు అనగా ఒక వర్గానికి కానే కాదు. క్రీస్తు అనగా మార్గము. నువ్వు మంచి మార్గములో నడవగోరినట్లయితే, నువ్వు నెమ్మదితో ఉండగోరినట్లయితే, నీకు పరలోకము దక్కాలని కోరినట్లయితే, ఈ భూమి మీద సంతోషముతో నెమ్మదితో జీవించినట్లయితే క్రీస్తును నీవు అంగీకరించాలి. అందుకొరకే క్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు. కనుక ఈ దినము దేవుడు అడుగుచున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అంటున్నాడు. ఆలోచించండి, ఈ దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అడుగుతున్నది నిన్ను, నీ హృదయాన్ని మాత్రమే. నువ్వు పాపపు స్థితిలో నుంచి బయటకు రావాలన్నదే.
నీవు అనేక బంధకాల చేత, చీకటి శక్తుల చేత కట్టబడి ఉన్నావు. వాటి నుంచి విడిపించబడాలని కోరుతున్నాడు. ఇక దేవుడు మన నుంచి ఏదీ కోరుకోలేదు. ఇంత మంచి దేవుడు నిజంగానే మనము కలిగి ఉన్నందుకు ఎంతో సంతోషపడాలి. నిజమైన దేవుణ్ణి నీవు తెలుసుకోవాలి. నిజమైన క్రీస్తును నువ్వు అంగీకరించాలి. తద్వారా నిజంగా మనము దేవుని చేరుకోగలం. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదో ఒక పురాణాలలోనో లేకపోతే ఒక ఊహాగానాల నుంచో రాలేదు. ఆయన పుట్టిక చారిత్రాత్మకమైనది. ఈ దినము కూడా రోమా సామ్రాజ్యం వారు ఆయన పుట్టుకను లిఖించబడిన వార్తపూర్వకంగా ఉన్నది. ఆయన కల్లారా సిలువ వేసినప్పుడు, మరణం ఇచ్చినప్పుడు అనేక రోమా సామ్రాజ్యము సైనికులు, మనుషులు చూచి ఉన్నారు. ఆయనను కొరడాలతో కొట్టినది. ఆయన సమాధి చేయబడినప్పుడు అందరూ చూచి ఉన్నారు. ఆయన మృత్యుంజయుడిగా లేచినప్పుడు కూడా హల్లెలూయా, ఒక మనిషి చనిపోయి అనేక సమాధులు ఉన్నాయి ఈ భూమండలం మీద, కొన్ని వేల కోట్ల లక్షల సమాధులు. మన ప్రాంతంలో కూడా చుట్టుపక్కల శ్మశాన వాటికలో సమాధులు ఉన్నాయి. అది సమాధులుగానే ఉన్నాయి. మరణించిన వారు ఏ ఒక్కరు తిరిగి రాలేదు. దేవుని బిడ్డ, నీవు నేను కూడా మరణించినప్పుడు మట్టికి మరుగైపోతాము. అయితే ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. మరణము గెలిచిన క్రీస్తు ఎంత గొప్ప దేవుడు! నీ కొరకు నా కొరకు దేవాది దేవుడు నరుడుగా వచ్చి మనందరి పాపముల కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టి ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచాడు. ఈయన పునరుద్ధానుడైన క్రీస్తు. ఈ క్రీస్తును మేము ప్రకటించడానికి సంతోషపడుతున్నాము. ఈ క్రీస్తు మాటలు ఈ గ్రామ ప్రజలు విన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనెవరో బయట దేశపు దేవుడు కాడు. మేమెవరమో బయట దేశపు వారము కాము. మేము మీ వంటి వారమే, మీ యొక్క సహోదరులమే. మేము తెలుసుకున్న క్రీస్తును, మేము కనుగొన్న క్రీస్తును మీరును కనుగొనాలి. ఈ యొక్క చిన్న మాటను మీరు చెప్పినట్లయితే నిజమైన దేవుని యొక్క ప్రత్యక్షతను, నిజమైన దేవుని యొక్క ఒక ప్రవాహమును నువ్వు చూస్తావు. నువ్వు చూసినట్లయితే యేసు ప్రభువా, నీతో నేను యేసు ప్రభువా, నా పాపములు నీవు క్షమించాలని ఇష్టపడుతున్నాను. నేను నెమ్మది లేక దుఃఖముతో, దిగులుతో, బాధతో నేను ఉంటున్నాను. నీ రక్తము ద్వారా నా పాపములు కడుగుతావా అని నువ్వు అడిగే హృదయం ఉన్నట్లయితే తప్పక ఆ జవాబును, ఆ సమాధిని, ఆ సమాధానమును, ఆ నెమ్మదిని, ఆ ఆనందమును అనుభవిస్తావు. నీ హృదయంలో ఈ మాటను చెప్పగోరినైతే, ప్రభువా నా పాపములు క్షమించినట్లయితే, ప్రభు ఎంతో జాలి కలిగిన వాడు, ఎంతో దయగలిగిన వాడు. నాకిచ్చిన ఆ నెమ్మది, నాకిచ్చిన ఆ సంతోషం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఎంతకాలము ఈ లోకములో పాపముతో, తెలియని యొక్క మాటలతో, మాయలో జీవిస్తావు? నీవు ఖచ్చితంగా ఈ దినము రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ఆశయం ఉన్నది. కనుక ఈ మాటలు విని దేవుని అంగీకరించినట్లయితే దేవుని యొక్క నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకొరకే దేవుడు నీ కొరకు, నా కొరకు కల్వారి శిలువలో మరణించాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు కడగబడతాయి. శాంతి, సమాధానము, నెమ్మది మనకు దయచేస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ శుభ శుక్రవారం దినమున, గుడ్ ఫ్రైడే దినమున, ఎందుకు మనము గుడ్ ఫ్రైడే అంటున్నాం? యేసు ప్రభుని చంపేసిన రోజు, యేసు ప్రభు మన కొరకు గాయపరిచిన రోజు, ఆయన మన కొరకు దెబ్బలు తిన్న రోజును మంచి శుక్రవారం అని మనం ఎందుకు అంటున్నామంటే, నిజంగా ఆయన మన పాపముల కొరకు దెబ్బలు తిన్నాడు, మన పాపముల కొరకు గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు. దేవాది దేవుడు దరిద్రుడుగా, ఒక పేదవానిగా దేవుడు నరుడుగా ఈ భూలోకానికి అరుదించాడు. ఎందుకొరకంటే ఆయన నిన్ను ప్రేమించుట కొరకు, నిన్ను విడిపించుట కొరకు, నీతో కలిసి జీవించుట కొరకు. కనుక ఈ సమయంలో క్రీస్తును నువ్వు కనుగొన్నట్లయితే నీ జీవితము ధన్యము. నిజమైన దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నట్లయితే నీవు ఎంతో ఈ భూమి మీద నీకన్నా ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. కనుక ఈ ఊహాలోకంలో, ఈ యొక్క మాయాలోకంలో, ఈ పాపలోకంలో ఎన్నాళ్ళు నీవు ఆ పాపపు కట్ల చేత, బలహీనతల చేత, అవమానాల చేత తెలియని స్థితిలో జీవిస్తుంటావు.
ఈ రోజు నువ్వు తెలుసుకో, క్రీస్తు నీ కొరకు పుట్టాడు, నిజమైన దేవుడు నీ కొరకు వచ్చాడు, క్రీస్తు నీ కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టాడు, క్రీస్తు రక్తము ద్వారా నీ పాపములు కడగబడతాయి. కనుక ఈ దినము నీ పాపములను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ కుటుంబానికి రక్షణ, నీకు సంతోషము, సమాధానం కలుగుతాది. కనుకనే యేసు ప్రభుల వారు, ఓ దేవాది దేవుడు ఈ భూలోకానికి నరుడుగా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పట్టి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా తప్ప మన పాపములు క్షమించబడవు. ఉన్న చోటను నువ్వు దేవుని అంగీకరించి, ఉన్న చోటనే నీవు నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఓ ఈ సంతోషము, ఈ సమాధానము నీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, చిన్న మాట ప్రార్థన చేస్తాము. ఇంకా అనేక విషయాలు యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని, ఆత్మీయంగా బలపరచబడాలని మేము కోరుకుంటున్నాం.